పుల్ చేయడం ఎప్పుడు పుష్ చేయడానికంటే సులభమా? రోహిత్ మరియు విరాట్ పాఠశాలలో ఈ రోజు క్రికెట్ మ్యాచ్ ఉంది. కానీ మ్యాచ్ కు ముందు పిచ్చును సాపుగా చేయడానికి దానిపై బరువైన రోలర్ ను నడపాలి. ఈ రోజు అది చేయాల్సింది వారిద్దరే. అయ్యో, ఈ రోలర్ చాలా బరువుగా ఉంది. దీన్ని తోయటంలోనే అలసిపోతాం. తర్వాత నిలబడి 4లు 6లు ఎలా కొడతాం? అరే, నువ్వు ఫిజిక్స్ చదవలేదా? రోలర్ ను తోయడం కంటే లాగడం చాలా సులభం. అదేలా? ఫోర్స్ ఒక వెక్టర్ క్వాంటిటీ, అంటే దాన్ని కాంపోనెంట్స్ గా విభజించవచ్చు. పుష్ చేస్తే రోలర్ పై పడే ఫోర్స్ ను కాంపోనెంట్స్ గా విభజిస్తే ఒక భాగం ఎఫ్ కాస్ తీటా ముందు వైపు ఉంటుంది, మరో భాగం ఎఫ్ సైన్ తీటా కింద వైపు ఉంటుంది. కిందకు ఉన్న కాంపోనెంట్ వల్ల రోలర్ యొక్క ఎఫెక్టివ్ వెయిట్ పెరుగుతుంది. దాంతో నేల నుంచి వచ్చే నార్మల్ ఫోర్స్ కూడా పెరిగి ఫ్రిక్షన్ ఎక్కువ అవుతుంది. అందువల్ల దీన్ని కదల్చడానికి ఎక్కువ శక్తి అవసరం. అర్థమైంది. పుల్లింగ్ లో ఎఫ్ కాస్ తీటా ముందు వైపు ఉంటుంది, కానీ ఎఫ్ సైన్ తీటా ఇప్పుడు పైకి ఉంటుంది. అప్పుడు రోలర్ ఎఫెక్టివ్ వెయిట్ తగ్గి ఫ్రిక్షన్ ఫోర్స్ కూడా తగ్గుతుంది కదా? అరే, భలే చెప్పావు. అంటే లాగడానికి తక్కువ శక్తి సరిపోతుంది. చూసావా ఫిజిక్స్ ఎలా ఉపయోగపడిందో? పదా మరి. ఇద్దరు రోలర్ ను తోయడం బదులు లాగడం ప్రారంభించారు. ఇదేంటి, ఎప్పటికీ అదే బలం అవసరం అవుతుంది? నాకు ముందే అనిపించింది నీ ఫిజిక్స్ పనికిరాదు. ఫిజిక్స్ పనిచేస్తుంది, కానీ ఇక్కడ పరిస్థితి వేరే. ఇక్కడ రోలర్ స్లైడ్ కావడం లేదు, రోల్ అవుతుంది. దాంట్లో తేడా ఏముంది? ఏదైనా వస్తువు స్లైడ్ అయినప్పుడు దానిపై కైనెటిక్ ఫ్రిక్షన్ ఫోర్స్ పనిచేస్తుంది. ఇది నార్మల్ ఫోర్స్ మరియు కాంటాక్ట్ సర్ఫేసెస్ పై ఆధారపడుతుంది. కానీ రోలింగ్ లో ఉపరితలాలు పరస్పరం జారవు. ఇక్కడ స్టాటిక్ ఫ్రిక్షన్ పనిచేసి టార్క్ ను సృష్టించి చక్రాన్ని తిప్పుతుంది. వస్తువు స్లైడ్ అవడం ప్రారంభించే వరకు స్టాటిక్ ఫ్రిక్షన్ విలువ మొత్తం బరువుపై కాకుండా అప్లై చేసిన ఫోర్స్ మరియు వస్తువు యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియాపై ఆధారపడుతుంది. ఇక్కడ రెండు సందర్భాల్లోనూ పనిచేసే ఫ్రిక్షన్ ఫోర్స్ వస్తువు ఎఫెక్టివ్ వెయిట్ పై కాదు, ఫోర్స్ యొక్క హార్జెంటల్ కాంపోనెంట్ పై ఆధారపడి ఉంటుంది. అది రెండింటిలోనూ సమానమే. అంటే పెర్ఫెక్ట్ రోలింగ్ సందర్భంలో పుష్ చేసినా పుల్ చేసినా రెండింటికి సమానమైన శక్తి అవసరం. అదే సమయంలో వీడియోలో మనం ఐడియల్ రోలింగ్ గురించి మాట్లాడాము. అందులో ఉపరితలాల కాంటాక్ట్ పాయింట్లు డీఫార్మ్ కావు, కానీ రియల్ వరల్డ్ లో వస్తువుల మధ్య ఉన్న కాంటాక్ట్ పాయింట్లు డీఫార్మ్ అవుతాయి. ఈ డీఫార్మేషన్ వల్ల ఒక రోలింగ్ ఫ్రిక్షన్ ఏర్పడుతుంది, మరియు ఈ రోలింగ్ ఫ్రిక్షన్ నార్మల్ ఫోర్స్ పై ఆధారపడి ఉంటుంది. అందుకే రియల్ వరల్డ్ లో మీరు పిచ్ మీద రోలర్ నడిపితే పుష్ చేయడం కంటే పుల్ చేయడం కొంచెం సులభంగా ఉంటుంది. కానీ స్లైడింగ్ కేసుతో పోలిస్తే ఈ తేడా చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఐడియల్ రోలింగ్ సందర్భంలో కూడా పుల్ చేసే పరిస్థితి పుష్ చేసే పరిస్థితితో పోలిస్తే ఎక్కువ స్టేబుల్ గా ఉంటుంది. ఎందుకని చెప్పగలరా?